హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, విశ్వక్సేన్ 11th ఫిలిం మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. పోస్టర్ అయితే బాగుంది, అలానే విశ్వక్సేన్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది కృష్ణ చైతన్య. ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. మూవీలో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేస్తున్నది అంజలి. నెంబర్ 2, నాని 30th ఫిలిం. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు నాన్ స్టాప్గా జరుగుతుంది. ఇప్పటికే 70 to 80% వరకు షూటింగ్ అయితే డన్ చేసుకున్నారు. ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ 100% షూటింగ్ వర్క్ అనేది డన్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ నాని గారితో ఎవరితో వర్క్ చేయబోతున్నారు, న్యూ ప్రాజెక్ట్ అనేది ఎవరితో ఉండబోతుందంటే అంటే సుందరాని మూవీ తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సో వివేక్ ఆత్రేయ గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్కి వర్క్ చేయబోతున్నారు. సో ఇలా కాంబోలో సెకండ్ ఫిలింగా ఉండబోతుంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, సమంత తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో చాలా బిజీగా అయితే వర్క్ చేస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి రీసెంట్గానే ఇండియా వర్షన్ సిటడెల్ వెబ్ సిరీస్కి సంబంధించిన తన షూటింగ్ వర్క్ అనేది పోర్షన్ షూట్ వర్క్ అనేది డన్ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఖుషి మూవీ షూటింగ్లో వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఇంగ్లీష్ మూవీలో వర్క్ చేయనుంది, అదే చెన్నై స్టోరీ. సో ఈ చెన్నై స్టోరీ రెగ్యులర్ షూటింగ్ని త్వరలోనే బిగించబోతున్నారు. సో ఇందులో సమంత గారి క్యారెక్టర్ వచ్చేసి చాలా క్రూషియల్గా ఉండబోతుందంట. యాక్చువల్గా ఈ చెన్నై స్టోరీ మూవీ అనేది ఒక నోవెల్ స్టోరీ ఆధారంగా మన ముందుకి వస్తుంది. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్. నెక్స్ట్ నెంబర్ 4, బ్రో మూవీ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ అయితే అయింది. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఈ పోస్టర్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రామ్ సీతా రామ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో ఆల్ లాంగ్వేజ్లో అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, తమిళ్ ఫిలిం దాదా. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే హిందీ బాగా వచ్చో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఈ మూవీ ఇప్పుడు హిందీ వర్షన్ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓవర్సీస్లో 2 మోడల్లో ప్రీమియర్ అయితే అవుతుంది. సో ఎవరికైతే హిందీ వచ్చో వారు ఈ మూవీని ఇంకా చూడకపోయి ఉంటే చూసేసేయండి, మీకు మూవీ అయితే నచ్చుతుంది. ఇంకా ఎవరైతే తెలుగులో ఈ మూవీని చూద్దామని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఫ్రెండ్స్, ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. మనకి తెలుగు వర్షన్ కూడా కన్ఫామ్ అయితే అయింది. ఫ్యూచర్లో తెలుగు వర్షన్ కూడా వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను తెలుగు వర్షన్ గురించి. నెక్స్ట్ నెంబర్ 7, గోపిచంద్ 31st ఫిలిం డైరెక్టర్ హర్ష. ఈ మూవీ పూజ లాంచ్ అనేది మార్చి మంత్లో జరిగింది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే మూవీలో ఫీమేల్ క్యారెక్టర్ గురించి న్యూస్ అయితే వచ్చింది. మాల్విక శర్మ ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో కనబడబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి త్వరలోనే రివీల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కూడా త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, సులేఖ మంజిల్. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి టుమారో నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీ ఆడియోస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.